హలో అందరికీ. నిన్న చూసిన వీడియో కంటిన్యూషన్ అండి. ఇది సెకండ్ పార్ట్. ఫాండెంట్‌కి మనం మార్బుల్ ఎఫెక్ట్ ఎలా ఇవ్వాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇలా మీరు 2 ఇండివిజువల్‌గా రోల్ చేసుకొని దాన్ని ఇలా ట్విస్ట్ చేసి మనం ఇలా రోలింగ్ పిన్‌తో తీసుకొని రోల్ చేస్తే ఇదిగోండి ఇలా మార్బుల్ ఎఫెక్ట్ వస్తది. గోల్డెన్ ఫిష్ చేయడానికి నేను ఇది యూజ్ చేశాననమాట. ఈ స్కేల్ ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మీకు కేక్ రా మెటీరియల్‌లో షాప్‌లో దొరికేస్తుందండి. దీంట్లో మనకు అన్ని సీ క్రియేచర్స్ అన్నీ ఉంటాయండి. ఫిష్, ఆక్టోపస్, స్టార్ ఫిష్, ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి. సీ హార్స్, మనకి షెల్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. రకరకాలుగా డిఫరెంట్‌గా విడివిడిగా కొనుక్కోవడానికంటే ఇలా జాయింట్ ఉన్నదానికి మనకు హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇక్కడ ఆక్టోపస్‌కి నేను డిఫరెంట్ షేడ్ ఇచ్చాను. అండ్ ఇక్కడ సీ హార్స్ కూడా చేశాను, కానీ అది ఎందుకో అంటే సరిగ్గా రాలేదు, కలర్ మ్యాచ్ అవ్వలేదు అనిపించి నేను సీ హార్స్ పెట్టలేదన్నమాట. సో ఫైనల్ పిక్ లాస్ట్లో యాడ్ చేస్తాను. ఈ ఫాండెంట్ రోల్ చేయడానికి నేను కార్న్‌ఫ్లోర్ హెల్ప్ తీసుకున్నాను. లేదంటే మీరు త్వరగా హార్డ్ అయిపోవాలి మీ ఫాండెంట్ అంటే మీరు టైలోస్ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు. ఈ ఫుల్ డీటెయిల్ వీడియో కావాలంటే మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఫైనల్ పిక్ క్లాస్లో ఉంది. రిమైనింగ్ పార్ట్ టుమారో అప్లోడ్ చేస్తాను. బాయ్.